ఈరోజు ముచ్చటేందో చూద్దాం. శ్రావణ శుక్రవారం రోజు చిన్న వీడియోలాగా తీశానండి. వ్లాగ్ లాగా అనమాట. పర్సనల్ విషయాలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నాకైతే పెద్దగా ఇష్టపడను. మీకోసం, ఇష్టపడే వాళ్ళ కోసం, శ్రీదేవక్క ఆ రోజు ఏం చేసింది అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఇక దాని మీద కొన్ని విశేషాలు, అలాగే ఈరోజు ముచ్చట కూడా చెప్పుకుందాం. ఈరోజు ముచ్చటలోకి ఫస్ట్ వచ్చేద్దాం. మన చుట్టూ మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. మంచి చేసిన వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన జీవితంలో ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వాళ్ళకి రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. ఇది మనం అలవాటు చేసుకోవాలి, మన మైండ్లో బాగా ఫిక్స్ చేసుకోవాలి. చెడు చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు? ఆ రోజు 2 రోజులు మహా అంటే. దాని గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారని అక్కడే ఉండిపోతూ టైం వేస్ట్ చేసుకుంటూ ప్రశాంతత లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. ఎవరికి ఎంతవరకు దూరంగా ఉండాలి, ఎవరికి ఎంతలో ఉండాలి అనేది మనం గమనించుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తే జీవితంలో మనం ఎప్పుడూ హ్యాపీగానే, హాయిగానే ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కర్మను బట్టే మనకి ఫలితం వస్తుందండి. ఇంకా అలాగే శ్రావణ శుక్రవారం రోజు నేను చేసిన ప్రసాదాలైతే పూర్ణాలు, పులిహార, సేమ్యా, పునుగులు ఇవి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇక ఎవరి శక్తిని మించి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వీటికి సంబంధించి ఇవే పెట్టాలి, అవే పెట్టాలి, లేకపోతే అలా అలంకరణ చేయాలి, ఇలా చేయాలి అనేది కాదు. కానీ మనకున్న దానిలో తృప్తిగా ఎంత ఉంటే అంత చేస్తే సరిపోతుంది. మనం చూసుకోవాల్సింది, సరి చేసుకోవాల్సింది ఏ పూజలోనైనా, ఎక్కడైనా సరే మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, మన నడవడిక, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా మన ప్రవర్తన ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళారు అంటే మీకు తగ్గ ఫలితం మంచైనా చెడైనా ఆ దేవుడు ఇస్తాడండి. ఇది గట్టిగా నమ్మండి. మనం ప్రవర్తనే మనకి అన్నీ తెచ్చిపెడతాయి. ఇది నేను 100% చెప్తాను, నమ్ముతాను కూడా. ఇది మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. ఉండనా మరి? ఇక రేపటి ముచ్చట్లో మళ్ళీ కలుస్తా. ఇక ఇది నేను చేసుకున్న శ్రావణ శుక్రవారం వీడియో అండి. ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో కింద పెట్టండి. ఉంటాను మరి. బాయ్ ఆల్.